చేసినట్టు అతను చెయ్యని నేరాన్ని ఎవడో చేసిన నేరం నాబోటోడు. గాదే సాయికృష్ణ లాకప్లో పెట్టి అతన్ని చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. ఆ తరువాత అనాథ శవంగా చూపించి కాల్చేశారు. ఇది కృష్ణలంక పోలీసుల మీద, ఈ ప్రభుత్వ పోలీసుల మీద ఉన్నటువంటి ఆరోపణ ఒకవైపున. రెండవది పేరుపోగు క్రాంతి కుమార్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దీని మీద పెద్ద అలజడి ప్రారంభమైన తర్వాత అది కూడా బయటకు వచ్చింది. పేరుపోగు క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్లో సిఐ యొక్క హెరాస్మెంట్కు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా ఖననం అయిపోయింది. ఆ వీడియో వైరల్ అయింది. ఆత్మహత్య చేసుకునేటప్పుడు విషం తాగుతున్నప్పుడు అతను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా బయటకు వచ్చాయి. నా మరణానికి సిఐఏ కారణమని. ఇట్స్ ఎ డైయింగ్ డిక్లరేషన్. ఆఫ్ కోర్స్ మ్యాజిస్ట్రేట్ ముందు ఇవ్వకపోయినా ఒక డైయింగ్ డిక్లరేషన్ని రికార్డ్ చేసి చనిపోయాడు. ఒకే పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్లో ఒకే నెలలో 2 మరణాలు. ఒకటి ఆత్మహత్య, పోలీసుల దెబ్బకు తట్టుకోలేక, 2 పోలీసుల దెబ్బకు తట్టుకోలేక మరణించటం. ఈ 2 సంఘటనలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రక్షించవలసిన పోలీసులే హత్యలు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అది ప్రశ్న. నిన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాయికృష్ణ గారి తల్లిని పిలిపించుకొని ఆమెకు నేను అండగా ఉంటాను, న్యాయం చేస్తాను అని చెప్పి ఓదార్చాడట. వాళ్ళని మభ్యపెట్టి స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఇప్పుడు సార్ మీరు ఎప్పుడు అండగా ఉంటారన్నారు? సాయికృష్ణ చనిపోయి ఉన్నాలైంది. మే 9వ తారీఖున పట్టుకొస్తే ఇవాళ ఎంత తారీఖు? 21. 20వ తారీఖు, 19వ తారీఖు కంప్లైంట్ తీసుకున్నారు. ఇన్నాళ్ళు ఏం చేశారు? గాలికి పోతలే, ఎవడు పట్టించుకుంటాడు, అది ఒక పేద కుటుంబం, అది ఒక కాపుల కుటుంబం, పోతే పోయిందిలే, ఎవడు పట్టించుకోడు, దృష్టిలోకి రాదు, మనోళ్ళు పకడ్బందీగా గూడి చేశారు కదా, సాక్ష్యాధారాలు కూడా లేవు, ఎవడో పట్టించుకోలేదు, వదిలేశాడు. అయితే ఆ కుటుంబం యొక్క ఘోష విని వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేసింది. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి పరామర్శించి మీకు న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత 19వ తారీఖు పిలిపించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు దాకా కళ్ళు మూసుకున్నాడు. కేసు రిజిస్టర్ చేశారు. ఆమె దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుని అప్పుడు రిజిస్టర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోతేనో, లేదు వాళ్ళు హెబియస్ కార్పస్ వేయకపోతేనో, గాలిలో కొట్టుకుపోయేది కేసు, ఎవడు పట్టించుకునేవాడే కాదు. ఇది ఇవాళ జరుగుతున్నది రాష్ట్రంలో రాజ్యమని మనం చేస్తున్నాం. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ కట్టిన కేసు కూడా ఇన్ఫెక్చువస్, పనికిరాదు. నేను చెప్తున్నా, ఇవాళ వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి కేసు కోర్టులో నిలబడే కేసు కాదు. విఘ్నులైనటువంటి న్యాయ నిపుణులందరినీ అడుగుతున్నా, కాదంటే చెప్పండి నాకు. నేను ఒక ఆర్గ్యుమెంట్ చెప్తున్నా. వాళ్ళు కట్టినటువంటి 19వ తారీఖు కట్టినటువంటి ఐ థింక్ 170 అప్ టు 26 అనుకుంటాను, నిష్ప్రయోజనమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఎఫ్ఐఆర్ కోర్టులో నిలబడదు. రాసుకోండి, వాళ్ళు చెప్తున్నా. నిలబడిద్దంటే న్యాయ నిపుణులు ఎవరో చెప్పండి నాకు, నేను సర్దుకుంటా. ఎందుకు నిలబడదు రాంబాబు గారు అని అడుగుతున్నారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కాదు. 19వ తారీఖున ఎవరైతే గాది విజయలక్ష్మి గారి చేత కమిషనర్ రాజశేఖర్ బాబు పిలిపించుకొని హడావుడిగా ఒక కంప్లైంట్ రాంచుకున్నాడే,
దట్ ఈజ్ నాట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. రాజశేఖర్ బాబు గారు ఎస్పీ చేశారు, ఇవాళ కమిషనర్ చేస్తున్నారు. చెప్పండి దీనికి సమాధానం. డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు దీనికి సమాధానం చెప్పండి. దట్ ఈజ్ నాట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అయ్యా అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కాకపోతే మరి ఏది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రాంబాబు గారు అని అడగొచ్చు మీరు. నేను చెప్తున్నా 28/5/2006న 28/5/2006న విజయలక్ష్మి గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆన్లైన్లో రిసీట్ కూడా తీసుకున్నారు వాళ్ళు. విజయలక్ష్మి గారి చెల్లెలు దుర్గా గారు, కనక దుర్గా, ఆమె అడ్వకేట్, ఆమె డ్రాఫ్ట్ చేసి పంపించింది ఆన్లైన్లో. ఏమని, అయ్యా మా క్లయింట్ అయినటువంటి విజయలక్ష్మి గారి కుమారుడు 9వ తారీఖున పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, ఇవాళ 28వ తారీఖు కనపట్టలేదు, అతన్ని కస్టోడియల్ డెత్ అయి ఉంటుంది అని అనుమానంతో మేము ఈ లెటర్ రాస్తున్నామని. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్. అప్పటికి అయిపోయింది డెత్. ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 24వ తారీఖున చంపేసినట్టుగా సమాచారం కలుగుతూ ఉంది. జాడా శ్రావణ్ కుమార్ గారు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఇంతకుముందు పనిచేసిన ఆయన 24వ తారీఖున స్వర్గపురిలో ఆయన్ని అనాథ శవంగా చూపించి క్రిమేట్ చేశారని చెప్పాడు. అది నిజమని నమ్మితే 28వ తారీఖున ఇచ్చారు. అప్పటికే సాయి కృష్ణ భస్మం అయిపోయాడు. ఏం చేశారు అది? ఏమండి రాజశేఖర్ బాబు గారు, ఐపీఎస్ ఆఫీసర్, కమిషనర్, లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో చంపేసి ఉంటారని, కస్టోడియల్ డెత్ అని రాతపూర్వకంగా 28వ తారీఖున మీకు పంపిస్తే ఏం చేశారు? దట్ ఈజ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టాలి, మిస్సింగ్ కింద కట్టాలి. కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి మరణించాడని ధృవీకరించి దాన్ని 302గా అంటే మర్డర్గా మార్చాలి. అలా చేశారా? చేయలే. అదేమో గాలికి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, పలకరించాడు కాబట్టి తొందరగా పిలవండి, మర్డర్ కేసు కట్టేద్దాం, ఆ నాగరాజుని బలి చేసేద్దాం అని హడావుడిగా చేశారు. హడావుడిగా చేసి లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్ను తీసుకొచ్చారు. ఆ ఎఫ్ఐఆర్ పనికిరాదు అని నా అభిప్రాయం. కాదంటే చెప్పమంటున్నా, రాజశేఖర్ బాబుని చెప్పమంటున్నా. వాళ్ళకు ఉంటారు కదా లీగల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద న్యాయవాదులు ఉన్నారు, పోస్ట్ చేశారు, ఏజీలు, జీపీలు, వాళ్ళని చెప్పమంటున్నా నేను. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ 28వ తారీఖున సాయి కృష్ణ తల్లి గారు, మా అబ్బాయి చనిపోయి ఉంటాడని భయంగా ఉంది, కస్టోడియల్ డెత్ అయ్యాడని అనుమానంగా ఉంది, మీరు ఎంక్వైరీ చేయమని ఇచ్చింది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కాదు, ఎఫ్ఐఆర్ కాదు. ఒక్కడే పాల్గొన్నాడే నాగరాజు, ఒక్కడే. ఎంతమంది కానిస్టేబుల్స్? జడా శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నాడు స్టోరీ. ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి మార్కాపురం వెళ్ళిన వాళ్ళు ఒక బ్యాచ్ వెళ్ళారు, వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు, ఒకరోజు స్టేషన్లో పెట్టారు, తర్వాత మళ్ళీ ఇంకో స్టేషన్కి తీసుకెళ్లారు, అక్కడి నుంచి ఒక ప్రైవేట్ హోటల్కి తీసుకెళ్లారు, 302 అని స్పష్టంగా చెబుతున్నాడు, రూమ్ నెంబర్ 302 అని. అక్కడి నుంచి ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారు ట్రీట్మెంట్కి, కొట్టి అక్కడి నుంచి మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. నేను చెప్తుంది కాదు, జ్యుడిషియల్ ఆఫీసర్గా పనిచేసిన జడా శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నాడు. ఇంతమంది దానిలో ఇన్వాల్వ్ అయితే కమిషనర్ తెలియకుండా ఉంటుందా? ప్రతిరోజు పోలీస్ స్టేషన్ నుంచి కమిషనర్ గారికి ఫోన్లు వచ్చి మొత్తం మాట్లాడతాడు ఆయన. ఏదో సమ్ కాల్ ఏదంటారు, దానిలో ఏ రోజు ఏం జరిగింది, ఎవడున్నాడు అన్నీ చెప్తారు. కమిషనర్ తెలియకుండా జరిగిందా? డీజీపీకి తెలియకుండా జరిగిందా? హోంమంత్రికి తెలియకుండా జరిగిందా? నిండు ప్రాణాన్ని చంపేస్తుంటే పోలీస్ స్టేషన్లో దిక్కేంటి అని అడుగుతున్నా. ప్లీజ్, ఇంక దిక్కేంటి? ఒక నేరం చేస్తాడు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాడు వస్తాడో రాడని అనుమానమేగా. ఇదొక కథ. ఇంకో కథ, ఈ కథ ఇంకో కథ వచ్చింది. పేరు పోగు కాంతి కుమార్ పోలీసులు దెబ్బకు తట్టుకోలేక గుడికల మీద చచ్చిపోయాడు, ఆత్మహత్య. 2 ఒకే నెలలో. మేము అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, పోలీసులు చేసిన నేరానికి అదే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల చేత ఎంక్వైరీ చేస్తే ఏం జరిగిద్ది? సాయికృష్ణ బూడిలాగానే ఇది కూడా బూడి జరిగింది. తొక్కేస్తారు. ఊరినే ఇవాళ
టకటకమని అన్ని టీవీలోనే వస్తుంది, ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళని అంత బోగస్. చివరికి మొత్తం రాసేసి ఎవడి మీద తోసేసే కార్యక్రమం చేస్తారు. దీనిలో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ నాలెడ్జ్లో ఇదంతా జరిగింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఒక పౌరుడిగా, న్యాయం తెలిసిన వ్యక్తులుగా, ఒక సీనియర్ సిటిజన్గా, సమాజం బాగుండాలని భావించే వ్యక్తులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు. చంద్రబాబు గారు, న్యాయం నువ్వు చెయ్యవు, ఈ ఒక్కడి చెయ్యి. సిబిఐకి ఎంక్వైరీకి రాయి, అయ్యా ఇలా జరిగింది, మా రాష్ట్రంలో పోలీసులే ఒకరిని హత్య చేశారు, ఒకరి హత్యకు కారణమయ్యారు చచ్చిపోవడానికి, తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి, మీరు వచ్చి విచారించండి, మా పోలీసులు కుమ్మక్కైపోయే అవకాశం ఉంది అని చెప్పి మీరు రాస్తే శభాష్ చంద్రబాబు అంటాను తప్ప 50 రోజుల తర్వాత తల్లిని పిలిపించుకుని ఊరికి అట్ట మాట్లాడి ఏదో న్యాయం చేస్తామని దొంగ మాటలు చెప్పే కార్యక్రమం చేస్తే మాత్రం ప్రజలు నమ్మరు, ఆ కుటుంబం కూడా నమ్మరు. నమ్మినట్టు నటిస్తారు. పాపం ఏముంది, వాళ్ళు ఒక చిన్న కుటుంబం, మిడిల్ క్లాస్ కుటుంబం, భయపడిపోతున్నారు. సీఎం గారు, డీజీపీ గారు, కమిషనర్ గారు పిలిపించుకుంటుంటే వాళ్ళు భయపడుతున్నారు. అయ్యా నమస్కారం అంటున్నారు తప్ప వాళ్ళ గుండెల్లో మాత్రం ఇంకా బాధ ఉందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఇప్పటి వరకు చాలా ధైర్యంగా పోరాడారు. హెబియస్ కార్పస్ హైకోర్టులో వేశారు. రేపు 29వ తారీఖుని ప్రొడ్యూస్ చేస్తారా? బూడిది కొడలేదు. 24వ తారీఖున అనాథ శవాలని 2 తగలేశారండి. ఇందాక ఎవరు చెప్తున్నాడు టీవీలోనే, దానిలో ఇస్తుంది ఒకటి అయ్యి ఉంటుంది. గెస్సింగ్ పోలీసులు చెప్పాలి. బూడిది కూడా తీశారు, బూడిది కూడా దొరకనటువంటి పరిస్థితి వాళ్ళ. కానీ చచ్చిపోయాడని ఆధారాలు లేవు. ఖచ్చితంగా చనిపోయాడని నిర్ధారణ చెయ్యాలి అంటే కాల్ చేసిన వాళ్ళు, పాల్గొన్న వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాలి. నేరాంగీకారం చేస్తే తప్ప ఇది మర్డర్ కేసుగా మార్చడానికి వీల్లేదు. మాకు తెలుసు, మీకు తెలుసు, దేశం అందరికీ తెలుసు. కానీ శవం కనపడాలి, బూడిది కనపడాలి, లేకపోతే చంపేశాని కన్ఫెషన్ ఇవ్వాలి. ఏమీ లేకుండా ఎట్ట కడతాం మేము? లాలో అది కుదరదే. కానీ రాజశేఖర్ బాబు కట్టేస్తాడు తీసుకుని. సీఎం గారు చెప్పాడు కదా, అమ్మో జగన్ గారు వచ్చాడు పలకరించాడు, కొంప మునిగిపోద్ది, రాష్ట్రంలో బ్యాడ్ వచ్చేస్తుంది, తొందరగా కట్టేసి వాళ్ళ నోర్లు మూసేద్దామని ఒక పిచ్చి ఎఫ్ఐఆర్ కట్టారు. ఇది అన్యాయం, అక్రమం. ఇది మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. మోసం చెయ్యాలని చేస్తున్నారు, లేక హడావిడిలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోబియా ఏర్పడి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాట్లాడతాడని కేసు కట్టేసి వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇచ్చేసి అయిపోయిందనుకో, మాక వాళ్ళ కుటుంబం స్టేట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని పొగిడినట్టు లేదా ఇంకోటి చేసినా సమాజం మాత్రం ఈ నేరాన్ని వదిలిపెట్టదు. ఎంత దూరమైనా వెళ్తాం. ప్రజా సంఘాలు ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని, తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయకపోతే పోరాడుతూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాపు నేతల్ని అంటే కాపు నేతల్ని చంపి మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారా అని అడుగుతున్న ప్రభుత్వాన్ని. ఏమండి, ఆ కుర్రోడు కాపు కాదా, మాకు బంధువు కూడా అనుకోండి, వాడిని చంపారుగా. ఇదే కదా కందుకూరులో ఏం చేశారు, ఒక కాపు ఇవ్వకుండా చంపారుగా, వాళ్ళకి 10 ఎకరాలు ఇచ్చారుగా. చంపటం 10 ఎకరాలు ఇవ్వటం, చంపటం ఏదో చేస్తూ ఉంటాం. ఎందుకు కాపుల మీద టార్గెట్ చేస్తున్నారు? నా భయం, నా బాధ. ఎందుకు కాపులను టార్గెట్ చేస్తున్నారు? దానికి చెప్పండి సమాధానం చంద్రబాబు నాయుడు గారు. అది చెప్పడు. ఏదో గూడు పుటాన్ని బ్యాచ్గా తయారయ్యారు. ఇది దుర్మార్గం. కాపు అయినా అతను కాపు, మరి ఇంకొక అతను పేరుపోగు క్రాంతి కుమార్ మాది కులస్తుడు. అరే చూసారా వీడియో? మీరు చూడండి. నేను సిఐ దెబ్బకు తట్టుకోలేక గుళికలు మింగుతాను ముంగాడు. కాపు మాదిగా మరొకటి కాదు. పోలీస్ స్టేషన్లో హత్యలేంటి స్వామి? పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి రాడనేటువంటి భయం ఎందుకు కలుగుతుంది? యుద్ధానికి వెళ్తామా? పోలీస్ స్టేషన్కి వెళ్తామంటే యుద్ధంలో ఉంటే వారు జరిగితే పాకిస్తాన్కి మనకి వారు జరుగుతుంటే యుద్ధంలోకి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు మా ఆవిడ ఎట్టా ఉన్నాడు ఏంటి అని భయపడుతుంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందేంటి వాళ్ళ రాష్ట్రంలో? ఇదే కాదు, కర్నూలు జిల్లాలో కూడా ఒక మహిళను దారుణంగా లాకప్ డెత్ జరిగిందనేది కూడా తెలుస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా మోసగుచ్చినట్టు ప్రజలకు చెప్పడమే మా ఉద్దేశం. ఇది పోలీసు రాజ్యంగా నడుస్తుంది, ప్రజాస్వామ్య రాజ్యంగా నడవడం లేదు. హోంమంత్రి కూడా ఏదేదో చెప్తుంది. అన్నీ
దుర్మార్గమైన మాటలు చెప్పటం ఆయనకు అసలు తెలుసో తెలియదు వ్యవహారం. చనిపోయిన సంగతి మాత్రం తెలుసు. హోంమంత్రి చెప్తారు, అయ్యా చనిపోయింది, మేము క్రిమేట్ చేస్తున్నాం, మీ దృష్టిలో పెడుతున్నాం అని. ఓకే అన్న తర్వాత చేస్తారు. పైనుంచి కింద ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ, కమిషనర్, సిఐ అందరికీ తెలిసిన తర్వాతే ఈ క్రైమ్ని మేకప్ చేసే కార్యక్రమం చేశారు. ఇది దుర్మార్గం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తారు. ఇది సమాజానికి సంబంధించిన అంశం. ఇవాళ న్యాయం జరిగిందని అంటారు వాళ్ళు, రేపు జరగలేదంటారు. మాయ మాటలు చెప్పినప్పుడు ప్రజలు నమ్ముతారు. ప్రజలు కాదు, ఒక సామాన్య కుటుంబం నమ్ముతుంది. సామాన్య కుటుంబం నమ్మితే వదిలేస్తామా? ఒక సాయి, ఒక కిరణ్, మరి ఇంకెంతమంది బయటకు వస్తారో చెప్పలేము. ఇది సమాజం జరిగిన దాడి కాబట్టి దీన్ని కడకంటూ తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళేదో మభ్యపెట్టి రాజీ చేసుకున్నంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. వాళ్ళు ఇప్పటి వరకు నిలబడ్డారు, వాళ్ళని శభాష్ అంటున్నాం. వాళ్ళు నిలబడతారని కూడా భవిష్యత్తులో నాకు నమ్మకం ఉంది. చెప్పు. అవును, అంతే సేమ్ అయి ఉండొచ్చు. అది నిజంగా డిస్ట్రాయ్ చేసినట్టు ఇది కళ్ళ ముందు కనపడుతుంది కదా. బస్టాండ్లో శవాన్ని పెట్టారంట, అనాథ శవంగా ట్రీట్ చేశారంట. తీసుకెళ్ళి తెలుస్తున్న సమాచారం తీసుకెళ్ళి క్రిమేట్ చేయాలంటే ఇవాళ పొద్దుకుపోయింది, 5 దాటిపోయింది, ఇవాళ వద్దన్నారంట. స్టోర్ చేసి 24 వరకు తగిలేశారంట. ఏంటిది? స్పష్టంగా తెలుస్తుంది కదా. కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలియదా? బస్టాండ్లో సీసీ కెమెరాలు ఉండవా? హోటల్లో సీసీ కెమెరాలు ఉండవా? పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండవా? ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తే, ఇంట్రాగేట్ చేస్తే ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తాయి. పోలీసులే ఒప్పుకుంటారయ్యా, నిజమేనయ్యా నాగరాజు కొట్టాడు, చచ్చిపోయాడు, పలానా ఆయన కొట్టమంటే కొట్టారు, హాస్పిటల్లో మళ్ళీ పలానా హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ చెప్పరా? హోటల్కి తీసుకెళ్తే పలానా ఆ హోటల్లో ఉన్న స్టాఫ్ చెప్పరా? నాగరాజు ఒక్కడిదే పాత్ర లేదు దీనిలో, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల పాత్ర ఉంది.